అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులకు మరియు ఆర్యవైశ్య నాయకులందరికీ నమస్కారం. ముందుగా వైశ్య వికాస వేదిక ఫౌండర్ కాచం సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొంచెం చర్చ అన్నము చర్చలు ఎక్కడే మాట్లాడుకుందాం. ఉపన్యాసం అంటే గంటలు కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ వాస్తవాలన్నీ కొంత బాధాకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. నాయకులు కావాలంటే మనలో చాలామంది ఉంటున్నారు, కానీ ఇలాంటి వేదికల మీద కనబడతలేరు. చూడ, అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆయన కార్పొరేటర్ కావాలనుకుంటాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, లీడర్ కావాలనుకుంటాడు, మళ్ళీ ఈ వేదిక మీద కనబడాలి కదా. ఈ వేదిక అర్థమైంది, మనం ఇంతమంది ఉన్నామన్నది సమాజానికి లేదా ప్రభుత్వానికి లేదా అనేక మంది మేధావులకు తెలిసేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇవాళ ఆ కావాలనుకుంటే వాళ్ళంతా ఎక్కడో వాళ్ళకే తెలియాలి. ఇది ఇవాళ ఒక్కరోజు కాదు, ఎప్పుడు కూడా మనం ఎదగాలి, రాజకీయంగా రావాలి అనేటువంటి అంశం ఉన్నప్పుడు సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి అందరితో కలిసి మమేకమై ఉన్నప్పుడే సాధించగలుగుతాం తప్ప నాకంటూ ఒక ఎజెండా లేదా నాదే నడవాలి, నాదే పెత్తనం అనేటువంటి భావన ఉంటే ఎవరు కూడా సమంజసమైనటువంటి పని కాదు. ఎక్కడో బయట ఉన్న వాళ్ళందరికీ ఒక సూచన, ఇలాంటి వేదికలు ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా రండి, అప్పుడైతేనే మీరు రాజకీయంగా ఎదగలుగుతారు. వైశ్యులతోని సీటు కావాలి, వైశ్యుల ద్వారానే నాకు కావాలంటున్నాం, మళ్ళీ వైశ్యుల వేదిక మీద నువ్వు కనబడతలేవంటే అర్థమైంది. ఇది అర్థమైంది, నీ హక్కు కోసం ఇంకొకరు కొట్లాడుతున్నారు. అలాంటి హక్కు అప్పుడు కూడా నేనున్నాను, నువ్వు లైన్లో కనబడకపోతే ఎట్లా? మళ్ళీ వాళ్ళందరూ ఎడదాసుకున్నారో వాళ్ళకి తెలియాలి. ఎలక్షన్లు రాగానే నాకు టికెట్ అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయినావు? ఎమ్మెల్యే నాకే కావాలంటావు, కార్పొరేటర్ నాకే కావాలంటావు, అవకాశం ఉంటే రాజ్యసభ నాకే కావాలంటావు, ఇంకో ఛాన్స్ ఉంటే ముఖ్యమంత్రి కూడా నాకే ఇస్తే బాగుందంటావు. మళ్ళీ ఇవాళ ఎక్కడ? అంటే వీళ్ళందరినీ డైరెక్ట్ మేము ఒకటే అంటా ఉన్నా, మీరు ప్రజాక్షేత్రం నుండి వైశ్యులే ఓట్లు వేస్తే గెలిచే ప్రసక్తి ఎప్పుడు ఉండదు. కానీ ప్రజాస్వామ్యంలో మన హక్కుని మనం కొట్లాడాలనేటువంటి భావన తీసుకొచ్చినటువంటి కాచం సత్యనారాయణ అన్నగారిని మనస్ఫూర్తిగా మన ఈ వేదిక ద్వారా వారిని ప్రత్యేకమైన అభినందనలు. కానీ వేదిక పెట్టి ఆగకండి అన్న, మా బాధ మేము ఎవరికి చెప్పేటట్లేదు. ఇప్పుడు ఆయన శ్రవణన్న చెప్పిండు, ఆయన ఇంతమందికి ఊడిగం చేసుకుంటూ పోయిండు అన్నాడు. ఆయన ఎంతోమందికి ఊడిగం చేసుకుంటూ వచ్చిన అన్నాడు. ఆయనకేం ఇవ్వలేదు, ఇప్పుడు మీకు మళ్ళీ కూడా మీకు ఇయ్యరు. కానీ మీరంటే మాలాంటి వాళ్ళకి ఇస్తారు. మీరు ఇప్పుడు మీ గురించి మీరు అడగడం బంద్ చేయండి. ఇప్పుడు మీ గురించి మీరు అడగకండి, ఇంకెవరో ఉన్నట్టుండే మీ పార్టీలోనే. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చి వాడు ఏదో కావాలి, ఏదో చేయాలి, నాకు పదవి కావాలనేటువంటి కాంక్షణని లేపుకొని వచ్చి వానికి ఇప్పేయండి, ఇస్తారు. మీది మీకు అడుగు తీయరు కదా, వానికి ఇస్తారు. ఆ పని చేయండి అన్న చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితో, తర్వాత ఎన్టీ రామారావు, లేదా ఇప్పుడు అనేక పార్టీలతో మంచి సందర్శనం ఉన్నటువంటి నాయకులు, వారికి ఏం జరగలేదు. కానీ అలాంటి వ్యక్తులందరినీ సమకూర్చినందుకు కాచం సత్యనారాయణ ఒకటే అడుగుతా ఉన్నా, అన్న మీరు అందరూ కలిసి ఒక టీం చేయండి. నలుగురా ముగ్గురా అనేది అవసరం లేదు, 10 మంది, ముగ్గురా, నలుగురా, అన్ని రాజకీయ పార్టీలకు, ఒక్కటి కాదు అన్ని రాజకీయ పార్టీలకు, ప్రధాన పార్టీలకు, ఉన్న కొత్త పార్టీలకు, తోక పార్టీ అయినా పరే, అన్ని రాజకీయ పార్టీలకు ఒక మెమరాండం ఇవ్వండి. రేపు స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు తీర్చండి. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో మా వాటా తీర్చనేటువంటి ప్రయత్నం జరిగితే కొంచెమన్నా కదులుతుంది. ఇక మీ ఇస్తాన్నప్పుడు మీ దగ్గరికి అందరికన్నా ముందు, మాకన్నా ముందు వాళ్ళే మీ దగ్గర లైన్ కడతారు, అది కూడా గ్యారంటీ చెప్తున్నాం. కానీ ఆ ప్రయత్నం మనం చేయాలి. అలాగే మన సంస్థల విషయానికి వస్తే నిజంగా చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసము నేను పడే పాటలు లేవు. నేను పాదయాత్ర చేసిన, ధర్నా చేసిన, రాస్తారోకో చేసిన, అసలు ఎన్ని చేయొద్దో అన్ని చేసిన. నేను అన్ని మీలాంటి వాళ్ళు మేధావుల దగ్గర అందరూ నేర్చుకొని కాపీ కొట్టి వైశ్యుల మీద చేసిన. అంటే పాదయాత్ర ఒక ఆయన ముఖ్యమంత్రి గారికి చేసిండు, ఇంకొక ఆయన దేశం కోసం చేసిండు, ఇంకొక ఆయన చేస్తే నేను ఆ వైశ్యుల కోసం పాదయాత్ర చేసిన. ధర్నాలు, రాస్తారోకలు, అసెంబ్లీ ముట్టడిలు, ఇక నేను చేయను తిప్పలు అన్నీ చేసిన. సరే కార్పొరేషన్ అది కూడా లాస్ట్ ఈ ప్రయాణం మొత్తంలో అనేక సందర్భాల్లో ఒక మాట రెగ్యులర్గా కాచమన్నతో అంటుండే, అన్న ఎట్లా నువ్వు రా, సరైన టైం వచ్చినప్పుడు వస్తా అని ఒక మంచి వేదికనిచ్చాడు. అదే వైశ్య గర్జన. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వైశ్య గర్జనకు వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. వచ్చిన వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు. మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు జరిగినటువంటి విషయం ఏందో. ఒక ప్రభుత్వంలో ఒక అల్లజడి తీసుకొచ్చినాం. అరే వైశ్యుల్లో కూడా ఈ లైకమైనటువంటి ప్రాధాన్యత ఉందా అనేటువంటి వాతావరణం తీసుకొచ్చిన తర్వాత అదే రోజు మన శత్రువులు ఇంకో ఆట ఆడతారు, పాచికలు ఆడి ఈ అనేకమైనటువంటి మార్పులు. సరే ఇవ్వండి కర్మ అంది. కానీ ప్రభుత్వం అయితే కొంత కనుచూపు మేరలో ఎక్కడనో మా మీద దృష్టి పెట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి పేదవాడికి
అది 1% ఉన్నామా, 0.5% ఉన్నామా, లేదా మేమే కోటిచ్చి కోమటోను కొనుక్కునే స్థాయిలో మేము ఉన్నామా? కానీ మాలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించి కొంత కార్పొరేషన్ అని అనౌన్స్ చేసింది. కానీ ఈ విషయానికి ఏమొచ్చే వరకు మళ్ళా శూన్యం. మళ్ళీ అదే పెద్ద గుండు సూన, ఖాళీ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది కానీ పైసలు అయితే ఇవ్వలేదు. మేమేమంటున్నాము, మీరు డబ్బులే ఇవ్వనప్పుడు ఆ కార్పొరేషన్ ఇచ్చే ఉపయోగం ఏంది? డబ్బులే ఇవ్వనప్పుడు ఆ కార్పొరేషన్ ఇచ్చే ఉపయోగం ఏంది? మా రమేష్ అన్న చెప్పిండు, పేదల సంక్షేమ సంఘం పెట్టిండు ఆయన. అయినా కానీ ఇప్పటి కూడా గుర్తించకపోతే ఎట్లా? మేమేమంటున్నాము, ప్రభుత్వం ఎట్లయితే ఆర్యవైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేసిందో అట్లనే నిధులు 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలని మొదటి నుంచి మా వాదన. ముందు ఆ పని వెంటనే ప్రభుత్వం చేయాలి, దానికి కూడా మీ పెద్దలంతా కదలాలి. ఇక వెంటనే స్థానిక ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్దలందరితో రిక్వెస్ట్ ఒకటే, మాట్లాడమంటే అనర్గళంగా గంటసేపు మాట్లాడగలుగుతాము, ఎక్కడి నుంచో ఏ విషయాలు కూడా మాట్లాడగలుగుతాం. కానీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయొద్దు అనేటువంటి ఆలోచనతో మీ అందరితో ఒకటే, రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఆ వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా వైశ్యుల వాటా మేమెంతనో మాకంత, మాకు ఎక్కువ అవసరం లేదు. నిజంగా మేము 1% ఉంటే 1%, 2% ఉంటే 2%, 4 ఉంటే 4, 1 ఉంటే 1, ఎంత పర్సెంటేజెస్ ఉంటే అంత మాకు అవకాశం ఇవ్వండి అన్ని రాజకీయ పార్టీలు. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏం తెలిసి, ఈ రాజకీయ పార్టీలు మాకన్నా ఎక్కువ హుషారు ఉంటున్నాయి. మేము ఎక్కడ వైశ్యులకు టికెట్ ఇస్తుందో అక్కడ ఇంకో పార్టీ కూడా వైశ్యులకే టికెట్ ఇస్తుంది. మొన్న దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది. నిజామాబాద్లో వైశ్యులు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన వైశ్యుడే, మళ్ళీ బీజేపీ కూడా వైశ్యులకే టికెట్ ఇస్తుంది. అరే మీరు కొట్టుకొని చదువురా భయ్ అనంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ నిజంగా కూడా బీజేపీ వేరే ప్రాంతం ఇచ్చుంటే, అదే నిజామాబాద్ కాకుండా పక్కన బోన్స్వాడనో ఇంకోటో ఏదో ఇచ్చుంటే 2 ఎమ్మెల్యేలు ఉంటుండే కదా మాకు. అంటే ప్రభుత్వాలు కూడా రాజకీయ పార్టీలు కూడా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ సొంత అవసరాల సొంత ఆలోచనతో మనల్నే చీలుస్తుంది తప్ప కలిపే ప్రయత్నం చేయలేదు. వారెప్పుడో సర్పంచ్ అయ్యారు అన్నారు. నిజంగా ఆ స్థాయిని ఉన్నోళ్ళు ఇలా ఎంపీ వరకు ఉండాలి. అదే వేరే సామాజిక వర్గంలో ఎంపీ లైన్ వాళ్ళు ఉన్నారు. అరే ఒక ఆయన కార్పొరేటర్ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయారు. అరే ఇదెక్కడి అంటే ఇంకో సామాజిక వర్గాలేనో సాధ్యమవుతుంది, మా దగ్గరకు వచ్చే వరకు అసాధ్యమవుతుంది. నేనేమంటా చెప్పనా, మనల్ని మనం ఎప్పుడు నిందించుకోవద్దు. అవకాశం అంటే వీడంతా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఒక 4-5 మాట్లాడండి, మన అందరిని ఉద్దేశించి చెప్తలేను. ఓ 4 అయితే మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ రాజకీయ అనుభవము, మీరు చెప్పిన విషయాలు చూస్తే మీరుగా మీ గురించి కొట్లాడకండి. మీరు కింగ్ మేకర్ కాండి, కింగ్ కాకండి. ఇక అయిపోయింది, మీరు కింగ్ అయ్యే పరిస్థితి పోయింది. భగవంతుడు కూడా మీరు ఆగమని అంటుండేమో. మీరు కింగ్ మేకర్ చేయండి, మీ పిల్లల్ని తీసుకురండి, లేకుంటే మాలాంటి వాళ్ళని తీసుకురండి, కొత్త తరాన్ని తీసుకురండి, యంగ్స్టర్స్ని తీసుకురండి. ఎందుకంటే మీ మాట చెప్తే తింటారు. అవకాశం ఎప్పుడైనా ఎట్లుంటుంది అంటే, అవతలాలకు ఇయ్యమని చెప్పడం చాలా ఈజీ, నాకు ఇయ్యమని అడగడం చాలా కష్టం. అది నాకే పదవి ఇవ్వడము, నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అనేది కష్టం. కానీ అవతలకు ఇయ్యమనేది బెదిరించి అడగవచ్చు, మీరు భయపట్టించి అడగవచ్చు, లేదా వాడిని ఆర్డర్ చేయొచ్చు. ఆ ప్రయత్నం చేయండి. మేము వేడుకునేది ఒకటే, సరే భవిష్యత్ తరానికి ఎందుకంటే అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాము, రాజకీయ వాటా అంటూ ఉన్నాము. ఇలా వద్దన్నా అవునన్నా కొంత ఆర్థిక వెసులుబాటు కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చింది. దాని మీద కొంత అసంతృప్తి ఉన్నా ఇవాళ కాకుండా రేపు నిధులు ఇస్తారనే కొంచెం ఆశ ఉంది. కానీ రాజకీయ విషయానికి వచ్చే పూర్తిగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాం. ఇంకోటి, ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి అంటలేం, ఏ రాజకీయ పార్టీ చేస్తలేదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్లా, బీజేపీలా, టీఆర్ఎస్లా అనేక పార్టీల్లో మనోళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బానిసల కన్నా ఎక్కువ పనిచేస్తున్నాం. పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ మాటకు కట్టుబడి ఉండి. ఎందుకంటే మనం నిజాయితీ పరులం, మాట ఇచ్చినామంటే కట్టుబడి ఉంటాం. మన సొంత డబ్బు ఖర్చు పెట్టి కూడా మనం అవతలని గెలిపించడం. అట్లనే చెప్తా ఉన్నా, సరే మంచో చెడ్డనో మరొక్కసారి అవకాశం ఉంది మనకు. ఖచ్చితంగా మీలాంటి మేధావులు, మీలాంటి నాయకులు ఇన్సైట్ తీసుకొని వచ్చేటువంటి తరానికి నేను ఎట్లా 2018లో అంటే రకరకాల అపోహలు మాత్రం చెప్తా ఉన్నా. 2018లో నేను స్థానికంగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్గా 33 మందిని పోటీ చేయించిన. నాకు తెలుసు కదా ఎవడు గెలవడని. కనీసం నామినేషన్ ఫీజు కూడా పైసలు లేవు మా వాళ్ళ దగ్గర. నేనే పైసలు ఇచ్చి చిన్న బట్టి కొట్టు, చిన్న కిరాణా షాపు ఉన్న వాళ్ళతో టికెట్ ఓటేపి నామినేషన్ వేయించిన. ఒక ఆటో డ్రైవర్తో నామినేషన్ వేయించిన. ఒక ఆయన చిన్న కిరాణా షాప్ ఉంటే నామినేషన్ వేయించిన. ఒక ఆయన ఎల్ఐసి ఏజెంట్ ఉంటే ఆయనతో నామినేషన్ వేయించిన. ఒక ఆమె ఇంట్లో కూర్చుంటుంది, ఎప్పుడు రాజకీయ అనుభవం లేదు, ఆమెతో నామినేషన్ వేయించిన. 33 మందితో నామినేషన్ వేయించిన. ఎందుకు?
అరే వైశ్యుల్లో కూడా రాజకీయ చైతన్యం రావాలి, మమ్మల్ని చూసి డబ్బున్నోళ్ళు ఆల్రెడీ రాజకీయాలు ఉన్నోళ్ళు రాజకీయంగా ఏదో ఎదగాలనేటోళ్ళన్నా ఆలోచిస్తారని రాజకీయ చైతన్యం రావాలని 2018లో చేసినాము. సరే రకరకాల ప్రయత్నాలు జరిగినాయి, రకరకాల మార్పులు వచ్చినాయి. ఆ రోజు ఆర్యవైశ్య మహాసభకు ఇప్పుడున్నటువంటి ఆర్యవైశ్య మహాసభకు రకరకాల అపోహలు, రకరకాల ఇది. నిన్న 3-4 రోజులు మాట్లాడుతుండు, ఒక పెద్ద మనిషి వాట్సాప్లో మెసేజ్ పెట్టిండు, అరే మహాసభలు అంతా లొల్లి అవుతుంటే ఇప్పుడు ఈ అవసరమా ఈ చర్చ? అరే తెలివి ఉందారా నాయన, మహాసభకు దీనికి ఏం సంబంధం? మహాసభకు ఉన్నటువంటి విషయానికి దీనికి ఏం సంబంధం? ఇది రాజకీయ వాతావరణం, రాజకీయ వేదిక అన్నం. ఎన్నికలు ఇప్పుడు వస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రావు. ఇలా స్థానిక ఎన్నికలు రేపా ఎల్లుండా నెలలో 2 నెలలు వస్తాయి. దాని తర్వాత 5 ఏళ్ళ దాకా నేను పట్టించుకున్న దాదుడే ఉండడు. నీది నువ్వు ఎప్పుడైనా కొట్లాడు, మన సంఘం ముచ్చట మన కోసం. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒకరు ఏదన్నా ముందు అడిగేస్తుంటే వారిని వెనక్కి 10 అడుగులు గుంజే తత్వమే ఉంది తప్ప ప్రోత్సహించేటువంటి తత్వం లేదు. ఇంకొకటి త్యాగం అనే అంశం కూడా నేర్చుకోవాలి, పెద్దలు నేర్చుకోవాలి, కొత్త తరం నేర్చుకోవాలి. అరే మనకు అవకాశం లేకపోతే ఎదురుంగోడికి అవకాశం వచ్చింది, వాడినన్నా గెలిపిద్దాం, వాడినన్నా 2 అవకాశాలు ఇద్దాం, వాడన్నా ఎదిగితే ఎక్కడో ఒకడ వానికి ఉపయోగపడతాడు అనేటువంటి భావన ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. ఇలా అనేక విషయాల మీద వైశ్యుల్లో ఉన్నటువంటి ప్రతాపన్న చెప్పిండు, వైశ్య కార్పొరేషన్ ఇస్తే మన దగ్గర ప్రణాళిక లేదు అన్న, మొత్తం ఉన్నది అన్ని ప్రభుత్వానికి ఇచ్చినాం. నువ్వు కార్పొరేషన్ ఇరా బాబు, వేరే కార్పొరేషన్ కన్నా తాత చేసి చూపిస్తామన్నాం. డబ్బుని ఎంత కరెక్ట్గా వాడాలో, ఎంత పొదుపుగా వాడాలో, కార్పొరేషన్ ఏ స్థాయిగా తీసుకుపోవాలనేటువంటి దమ్ము వైశ్యులకు ఉందని చెప్పినాం. వాడు ఏనయ్యకపోతే ఏం చేస్తాము? అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అది ఏ ప్రభుత్వం? ఇలా కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ చేతులు ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ చేతుల కార్పొరేషన్ ఉంది. అంటే ఇక్కడ ఏమంటా ఉన్నామంటే ఒకటే చెప్తా ఉన్నాము, మీరు వైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే గుర్తింపు వస్తుంది. ఈయనంత వరకు మాట్లాడే ఉపయోగం లేదు. ఇవాళ రాజకీయాల్లో వాటా మనకు అవసరం, లేకపోతే రాజకీయ దళితులుగా చరిత్ర నిలబడిపోతాం. శ్రవణన్నకు మందకృష్ణ మాదిగానే చెప్పిందంట మీ దళితుల పాత్ర ఏంది అని వైశ్యుల్లో. అలాగే అనేక సందర్భాల్లో మేము మాట్లాడిన ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాం, గంటలు గంటలు చర్చలు ఒకటే మాట్లాడుతున్నాం. ఒకవేళ మేము పోటీ చేస్తే ఒకటే నియోజకవర్గం పోటీ చేస్తాం, లేదా ఎవరైనా మన ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటే ఒకటే నియోజకవర్గం చేస్తాం. అన్నీ చేయం కదా. రేపు ఒక్కొక్క పార్టీని మనం టికెట్లు అడిగితే మన దామాష ప్రకారం 3-4 టికెట్లు వచ్చినాయంటే సుమారు 4 పార్టీలు 3 పార్టీలు అనుకుంటే 15 మందికి అవకాశం ఉంటుందిగా. 15 మందిలో కనీసం 5-6 అవకాశం ఉంటుందిగా. అంటే సమిష్టి కృషితో కొన్ని సందర్భాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. మన హక్కుని మనం అడగాలి. మనం అడగకపోతే ప్రభుత్వం మన వైపు చూడదు. ఇంకో మాట మాట్లాడుతున్నాం, మనం బెదిరించాలి శాసించాలి, బెదిరించాలి శాసించాలి కాదు, మనము మనకు టికెట్ ఇచ్చే స్థాయిలో మనం పనిచేయాలి. మనోడు పనిచేయడాడ ఎక్కడ కూడా ఆయన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో పనిచేయడు. పని చేయకుండానే రాత్రి టికెట్ ఇవ్వాలంటే ఏడికైనా సాధ్యమవుతుంది? ముందు పార్టీతో కూడా అనుసంధానం ఉండాలి. మీరు పార్టీతో నిరంతరంగా క్యాడర్ అయి ఉండాలి, అక్కడ నిలబడగలగాలి, మాట్లాడగలగాలి, అప్పుడైతేనే సాధ్యమవుతుంది. అది కాకుండా ఊహకు అందినట్టు మనం మాట్లాడి నాకు టికెట్ ఇవ్వలే, నాకు మాట్లాడలే, నాకు అవకాశం ఇవ్వలే కాదు. మీరు పార్టీలో కూడా ప్రాధాన్యత అవసరం. మీరు మీ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, అధికార పార్టీ అని కాదు, మీరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మిమ్మల్ని వాళ్ళే గుర్తించాలి. ఏమని ఈయనకు టికెట్ ఇస్తే అవకాశం ఉంది, అలాంటప్పుడు ఇలాంటి వేదికలు ఉన్నటువంటి పెద్దలు మేధావులు ప్రోత్సహించినప్పుడు అవకాశం ఉంటుంది. టికెట్ రావడానికి అవకాశం ఉంటుంది, గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వేదికలకు మీరందరూ కూడా అనేక సందర్భాల్లో నాకు తెలిసి కాశం సత్యనారాయణ విడివాడు ఆయన ఒక మాట ఇచ్చిండు. ఆ రోజు చెప్పిండు, నాకు 10 సంవత్సరాల కింద చెప్పిండు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది, ఓపిక పడదాం, ఆగుదాం, యుద్ధం చేద్దామన్నారు. మలిదశ ఉద్యమంలో నేను చూసిన. ఇవాళ పరిస్థితుల ప్రభావం నేను చెప్తలేను, నిజంగా కూడా అంతా కలిసి వచ్చిండుంటే ఇవాళ మనము ఈ రాష్ట్రంలో వైశ్యుల గురించి ఎవరైనా మాట్లాడితే ఒకే ఒక పేరు వినబడుతున్నది, కాశం సత్యనారాయణ. సరే రకరకాల మార్పులు వచ్చినాయి. ఇవాళ ఎవడెవడో వచ్చిండు, వాళ్ళ వ్యక్తిగత పదవుల కోసం వచ్చారు కానీ వైశ్యులకు చేయడానికి ఎవరు రాలే. వచ్చినోడందరూ వాళ్ళ పదవులు, వాన్ ఆస్తులు కాపాడుకోవాలి, వాన్ పదవులు కాపాడుకోవాలి, వాన్ సంస్థ కాపాడుకోవాలి, వాన్ సొంత దుకాణమే కాపాడుకోవాలి తప్ప కులానికి చేసింది ఏమీ లేదు, సున్నా. ఒక ఆయన మాట్లాడతాడు, పెట్రోల్ నేను పోసుకున్నా, ఎవడొద్దాడు రా భయ్, ఎవడు పెట్రోల్ ఆడు పోసుకుంటాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, నీది నువ్వు కట్టుకున్నావు, అవసరం లేదు కదా. జాతి కోసం ఏం చేసినావు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు నిలబడ్డవా? ఓ 10 మందిని నిలబెట్టావా? ఓ 10 రూపాయలు ఇచ్చినావా? 10 ఓట్లు వేయించినావా? లేదా ఏదైనా రాజకీయ పార్టీ మీద నీ ప్రాధాన్యత చూపించినావా? ఎక్కడ లేదు. సరే దౌర్భాగ్యంలో ఓసారి మంచి జరుగుతుంటుంది కదా, ఒక మంచి జరిగింది. ఏం మంచి జరిగింది? మొత్తము
మన తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కొంత వైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చి టకా 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 పదవులు ఇచ్చారు. అప్పుడు ఎవడు వచ్చిందంటే అడమైన వాడు లోపలికి వచ్చిండు. మళ్ళీ అవసరం లేనివాడా జోబులకు పోయింది పదవులు. పోనీ తీసుకున్నా ఏం చేస్తున్నా అంటే మళ్ళా చెప్పనే. అరే ఏం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చైర్మన్ 13, 14 చైర్మన్లు ఇచ్చారు వాళ్ళు. అరే ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి కదా. ఇలా 13 నుంచి నువ్వు 20 ఆడుకోవాలి కదా. నీ 3 నామినేటెడ్ పోస్టుల నుంచి 30 నామినేటెడ్ పోస్టులకు పోవాలి కదా. నువ్వు ఎవరికన్నా ఒకరికి మేలు చేయాలి కదా. నీకు వైశ్యుడనే ఇచ్చిండు, నువ్వు ఆయనకి ఏం చేయకపోతే ఏం లాభం? వైశ్యుల ప్రాధాన్యత ఉండాలి, వైశ్యుల ఓట్లు ఉండాలి, వైశ్యుల గురించి నువ్వేమో చేస్తావని అదే వైశ్యుల కోటానికి ఇస్తే ఒక్క వైశ్యునికి కనీసం ఒక వాటర్ బాటిల్ అని ఇచ్చినవా? నీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఎవరికన్నా కనీసం ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినవా? లేదా ఉద్యోగం అన్న పెట్టించినవా? కనీసం ఒక 1000 రూపాయలు సహాయం అన్న చేయగలిగినవా? అరే 2 ఏళ్ళ నీ పదవి అయిపోయాయి, 3 ఏళ్ళ ఆయన పదవి, 5 ఏళ్ళు అయితే ఇంకో ఆయన పదవి అయిపోతుంది. ఇది కావాల్సింది. నిజంగా చెప్తా ఉన్నా, ఇలాంటి వేదికల మీద మనకు అవకాశం వచ్చినప్పుడు అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ప్రత్యేకంగా కాచం సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ ఇన్సెట్ ఇక్కడితో ఆగొద్దు. మేము మీ వైశ్య వికాస వేదిక మీద పూర్తి సంపూర్ణమైనటువంటి నమ్మకం పెట్టుకున్నాము. మీకు అన్ని చోట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రతి చోట్ల మీకు అన్ని చోట్ల మీకు అభ్యర్థులు ఇచ్చే బాధ్యత మాది. మీకు ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఇస్తాం, డబ్బున్నోళ్ళని, ఉన్నోళ్ళని కాదు, పైసలు ఉన్నోన్నే. ఒక్కొక్కరిని 10 కోట్లు కాదు 50 కోట్లు పెట్టేటోని ఇస్తాం. పైసలు ఉన్నోన్నే ఇస్తాం. సర్పంచ్ కావాలంటే అది కూడా పైసలు ఉన్నోన్నే ఇస్తాం. అన్ని చోట్ల ఇస్తాం. కానీ మీరు ఇన్షియేటివ్ తీసుకొని తప్పకుండా అన్ని రాజకీయ పార్టీల వైపు కదలాలి. ఆర్య వైశ్యుల్లో రాజకీయ వాటా తేల్చాల్సినటువంటి బాధ్యత మీలాంటి పెద్దలపై ఉందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.